ర్యాపిడో ఎర్నింగ్ సిరీస్లో డే 4 అనమాట. సో ఈరోజు నేను నా హాస్పిటల్ డ్యూటీకి అయితే వెళ్ళాలనుకోవట్లేదు. సో అందుకని చెప్పేసి నేను లేట్గా లేచాను అనమాట. ఇటు చూసుకుంటే టైం అప్రాక్సిమేట్లీ 7 అవుతుంది. నేను ఈరోజు నైట్ 11:30, 12 వరకు అయితే ర్యాపిడో వేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను మీకు కూడా ఎన్ని మనీ వస్తున్నాయి ఏంటి అనేది నైట్ ర్యాపిడో చేస్తే. సో ఇంకా లేట్ చేయకుండా మన ర్యాపిడో డ్యూటీని ఆన్ చేసుకొని రైడ్స్ వేయడానికి అయితే ఇంక వెళ్ళిపోదాం. చాలా బయటకు వచ్చానో లేదో నాకైతే ఒక రైడ్ పడింది. నేను ఆ రైడ్ని అయితే యాక్సెప్ట్ చేశాను. అది 0.6 కిలోమీటర్స్ పికప్ ఉంది అండ్ డ్రాపింగ్ వచ్చేసరికి నియర్లీ 2.5-3 కిలోమీటర్స్ వరకు ఉంది. మనమైతే ఇంకా పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా 350 మీటర్స్ అయితే ఉంది. చూద్దాం కస్టమర్ ఎక్కడున్నారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో మనల్ని. అక్కడికి వెళ్ళాక మొత్తం మీకు వీడియో రూపంలో చూపిస్తాను నేను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో నైట్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, ఎలా వస్తున్నాయి అనేది నేను మొత్తం ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా ర్యాపిడో వేయాలనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వీడియోని లైక్ చేయండి. నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది మంగళగిరిలో. సో మనకి విజయవాడ రైడ్స్ పెడితే మనం విజయవాడ కూడా వెళ్దాం. సో మనం నైట్ ర్యాపిడో వేస్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే వెళ్ళాలి. అదే డే టైంలో అయితే మొత్తం కనిపిస్తుంది, ఎటువైపు ఎటు వెళ్ళినా ఏం కాదు. సో నైట్ టైం కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ర్యాపిడో చేసే వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఉంటే. స్టేషన్ దగ్గర కస్టమర్ లేకపోతే మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో చేద్దాం, కాల్ చేసి చూద్దాం ఎక్కడున్నారు కస్టమర్ ఏందనేది. మనం అయితే వచ్చేసినాం అనమాట, కానీ కస్టమర్ అయితే ఎక్కడా లేరు. సో కాల్ చేద్దాం కస్టమర్ ఎక్కడున్నారు. హ్యాండ్లూమ్ దగ్గర మా అమ్మగారు ఉన్నారు, చూసారా? హలో, లొకేషన్ సరాఫ్ బజార్ దగ్గరికి తీసుకొచ్చిందను. హ్యాండ్లూమ్ షాప్ పేరేంటి పోనీ? హలో 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 అమ్మ మాట్లాడు, ఎక్కడ? హ్యాండ్లూమ్ దగ్గరే కదా. ఆ షాప్ పేరేంటో కనుక్కోండి అన్న ఒకసారి. అమ్మ షాప్ పేరు ఏం పేరమ్మా? కనకదుర్గ హ్యాండ్లూమ్సా? ఇదే హ్యాండ్లూమ్స్ చూడాలి. హనుమాన్ హ్యాండ్లూమ్స్ ఉంది చూడు ఎదురుగా. హనుమాన్ హ్యాండ్లూమ్స్. మరి మీరు ఎక్కడో పెట్టేశారన్న లొకేషన్. సరే వెళ్తున్నా ఉండండి. ఆ తెనాలి రోడ్లోనే కదా? నేను వైట్ కలర్ది చెక్స్ సెట్ అండి. అవును, నేను ఇంకా అటువైపు రాలేదు, అటువైపు వస్తున్నా ఉన్నాండి. సరే రండి. హనుమాన్ హ్యాండ్లూమ్స్ దగ్గరే కదా? ఓకే ఓకే అన్న. ఇక్కడే హనుమాన్ హ్యాండ్లూమ్స్ ఎదురుగానే ఉన్నా. సరే సరే అన్న. తెనాలి రోడ్లోనే కదా? అదే అన్న, తెనాలి రోడ్డే. సరే అన్న. ఆత్మకూరు శివాలయం ఉంది చూడండి, నా డ్రాపింగ్ పాయింట్ అది. నాకు కాలేదు, ఆత్మకూరుని పెట్టాను. ఓకే అన్న. కస్టమర్ అయితే ఒక చోట ఉన్నారు, కానీ లొకేషన్ ఒక చోట పెట్టేశారు. సో మనం అయితే వెళ్దాం. నైట్ టైం రైడింగ్ అయితే ఇలా ఉంటుంది. నైట్ రైడ్స్ అంత పడవు మనం డే టైంతో కంపేర్ చేసుకుంటే. కానీ ఖాళీగా ఉండి ఏం చేస్తామని చెప్పేసి నేనే వచ్చాను. సో ఒక 600-700 వచ్చినట్టే కదా అని చెప్పేసి. మీరేనా అండి? ఓటీపీ. సో ఫైనల్లీ కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీరేనా బుక్ చేసింది అన్న? మరి ఓటీపీ వస్తుంది. బుక్ చేసింది ఎవరు? 7697 ఎక్కండి అలా. ఓకేనా? మరి ఇక్కడ చదువుకుంటున్నావేంటి? ఇక్కడ నాకు సీట్ వచ్చింది. ఈవినింగ్ టైమ్స్ ఖాళీగా ఉండకుండా ర్యాపిడో వేస్తూ ఉంటా. ఖర్చులకైనా వస్తాయి కదా అని చెప్పి. కష్టపడి పైకి ఎదగాలనుకునే ఆలోచన మంచిది. నేను మా పిల్లలు కూడా చదువుకునేటప్పుడు బాక్సులు ఇచ్చి లైన్ పంపించేదాన్ని. ఆ లైన్ పోయి వచ్చే డబ్బులు వస్తాయి కదా, నాకు ఇవ్వద్దు. ఆ డబ్బులు ఫీజు కట్టుకోవడానికి వస్తే రూపాయితో సహా మొత్తం నా చేతిలో పెడతారు. నేను వాటిలో లెక్కేసి వాడికి ఎంత వస్తాయో ఒక 4 రోజులు లైన్ తిప్పేది. 10,000 అవసరం, ఆ 10,000 మైనా వాళ్ళకి తిప్పేది, ఆ డబ్బులు ఇచ్చేది.
దాన్ని ఫీజులు కట్టుకోమండి, దాన్ని అదేలేండి. కష్టం విలువ తెలియాలి. అవునవును. అలా నేర్పాను మా పిల్లల్ని. అలా కష్టపడి పైకి వచ్చిన పిల్లలే. నేను అలాంటి వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తాను. నాకు చదువు అంటే చాలా ఇష్టం. మా పిల్లలిద్దరిని మాతోనే పోవాలి వ్యాపారము అది. అంతే అంతే మరి. ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా బతకాలనేది నా ఇంటెన్షన్. అప్పట్లో మా కాలంలో మమ్మల్ని చదివించలే మా అమ్మ వాళ్ళు. బయట కాలేజీలు. మేము 50 ఏళ్ళు నా వయసు. మాకు 50 ఏళ్ళు అనక మాది పల్లెటూరు. అదేలేండి. బయట అంటే ఆడవాళ్ళని డిగ్రీకి పంపించాలంటే అప్పట్లో భయం. మేమేమో చదువు స్ట్రైట్ ఇంటర్ చదువుకున్నా నేను కాలంలోనే. కానీ డిగ్రీ చదివించాలంటే చదివించలేదు మా అమ్మ వాళ్ళు. పెళ్లి చేసేసారు చిన్న వయసులోనే. ఓకే ఓకే. నేను మళ్ళా ర్యాపిడో బుక్ చేస్తే వస్తావా మరి? నేను ఈ ఏరియాలో ఉంటే రావచ్చు, బయట ఎక్కడైనా ఉంటే రాలేను. అక్కడ పుడకలు అతను అమ్ముతాడు అనమాట. పుడకలు తెచ్చుకున్నామని. హోల్సేలా? మేమంతా హోల్సేలేనమ్మా. మా దాంతో పాటు కొన్ని మెటల్ పుడకలు కూడా ఇప్పుడు ప్రెసెంట్ పెద్దగా బేరాలు లేవు. అందుకని మెటల్ పుడకలు కూడా కొన్ని కలుపుతాము. అంటే కలపటం అంటే అది ఇంకో బాక్స్, అది అడిగిన వాళ్ళకి అది రైట్. వాటి రేటు వాటికి, వీటి రేటు వీటికి, ఎవరికి ఏది అడిగితే అది ఇస్తాము. ఎంత పడుతుంది? అన్ని రేటుని బట్టమ్మా. మినిమం స్టార్టింగ్ నుంచి ఇదా రూపీస్ అండి. ఫోన్పే చేస్తారా? ఫోన్పే. స్కానర్ ఉందా? వెళ్ళానా? 35 రూపాయలమ్మా. చెప్పాడు, ఇస్తున్నా. ఫోన్పే చేస్తా. చూపిస్తా.